మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపం పెట్టుకోవడానికి కూడా యాక్సెప్ట్ చేయలేనంత ఘోరమైన స్థితిలోకి సనాతనాన్ని తీసుకువెళతామని చెప్పిన ఇదే స్టాలిన్ డెంగ్యూ మలేరియా దోమల్ని చంపేసినట్టుగా ఆ వ్యాధిని చంపేసినట్టుగా మేము సనాతనాన్ని కూడా చంపేస్తాము అంటూ ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్స్. తాను కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తిగా రేపు డిఎంకే ఇవాళ డిఎంకే గెలిచి ఉంటే గనుక సరిగ్గా 6 నెలల్లో ఉదయనిధి స్టాలిన్ ని ముఖ్యమంత్రిగా చేద్దాము అన్న ఊహల్లో తేలియాడుతున్న ఊహల్లో ఉన్న స్టాలిన్ ఊహలు కలలు అన్నీ కూడా ఒక రకంగా కొట్టుకుపోయిన పరిస్థితి. ఎవరు ఊహించని స్థాయి. అటు బీజేపీ గాని ఏఐడిఎంకే గాని ఊహించలేదు. కానీ విజయ్ కూడా ఊహించలేదు. ఇక్కడ విషయం ఏంటంటే విజయ్ కూడా తనకు అన్ని స్థానాలు వస్తాయని ఊహించలేదు. నిజానికి కొన్ని నేషనల్ సర్వేలు ఒక 2-3 నేషనల్ సర్వేలు దాదాపుగా 100 నుంచి 120 స్థానాలు విజయ్ కైవసం చేసుకుంటారు అని చెప్పిన ఒక చిన్న సన్నని ఆశ తప్ప విజయ్కి ఇంకే ఆశ లేదు. అలాంటి ఆశల నేపథ్యంలో తాను వెళితే ఏఐడిఎంకేకి బీజేపీ సపోర్ట్ తో వెళ్లే అవకాశాలు ఉంటాయని అందరూ భావించారు. అక్కడ ఆయన 120 స్థానాలు వరకు విజయ్ వెళతారు అని లేనప్పటికీ అమిత్ షా లాంటి వాళ్ళు బీజేపీ సపోర్ట్ తో ముందుకు వెళ్ళొచ్చు అని బీజేపీతో కూడా కాంటాక్ట్ లోకి వెళ్లారు అన్న విషయం మనం చెప్పడం జరిగింది. మొత్తానికి చరిత్రను తిరగరాశారు విజయ్. తమిళనాడు చరిత్రను తిరగరాశారు. జయలలిత డిజాస్టర్ తరువాత జయలలిత శపథం చేసి అసెంబ్లీలోకి నేను మళ్లీ సీఎం గా వస్తాను అని శపథం చేసిన లాంటి పరిస్థితి తమిళనాడులో ఎలాంటి తీవ్రంగా ఎలాంటి ఇంటెన్సిటీ ఉంటుందో ఎలాంటి తీవ్రమైన ఇంటెన్సిటీ ఉంటుందో అలాంటి తీవ్రమైన ఇంటెన్సిటీ తమిళనాట ఏమైనా జరిగిందా? ఆనాడు జయలలిత పరిస్థితి వేరు. ఎంజీఆర్ పరిస్థితిలో జయలలిత ఒక ప్రతిన చేసి ఒట్టు పెట్టి వెళ్లిన పరిస్థితి వేరు. బట్ ఒక సినీ పరిశ్రమ నుంచి వచ్చిన జయలలితని ఆ తరువాత ప్రజలు ఆదరించారు. ఇక